విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో తాత్కాలిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. జగ్గంపేట అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ నిధులు 10 లక్షలు వెచ్చించి కోనేటి వీధిలో ఉన్న పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్ది వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం. అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. దీనికి 10 లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా ఒక ఇన్వర్టర్ని, అంటే 4 ఫ్యాన్లు 4 ట్యూబ్ లైట్లు పనిచేసే ఇన్వర్టర్ని వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి జోగారావు గారు ఏం చేస్తారో చూద్దాం.